నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో తెలుగు వ్యక్తులు మృతి చెందడం పట్ల సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు. పహల్గాం ఉగ్రదాడిలో 2 తెలుగు వ్యక్తుల మృతి, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఉగ్రవాద చర్యలు సమాజానికి మాయని మచ్చ వంటివని సీఎం వెల్లడి. అమరావతిలో మే 2వ తేదీన పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి నారాయణ. ప్రధాని మోదీ సభకు వచ్చే రహదారుల్ని పరిశీలించిన మంత్రి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో 2 తెలుగు వ్యక్తులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జేఎస్ చంద్రమౌళి, మధుసూదన్ కుటుంబాలకి ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ రాజధాని అమరావతిలో మే 2వ తేదీన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోదీ సభకు వచ్చే రహదారుల్ని పరిశీలించారు. గుంటూరు, ఏలూరు, విజయవాడ, ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకి సంబంధించి రహదారి మార్గాల విషయంలో అధికారులకు మంత్రి సూచనలు చేశారు. మన వెన్యూ దాకా 1.1 కిలోమీటర్ వస్తుంది. అక్కడికి రోడ్ షో 2014-19లో అమరావతి రాజధాని నిర్మాణానికై దాదాపు 5,000 కోట్ల పైగా ఖర్చు పెట్టడం, అనేక రోడ్లు అవన్నీ చేశాం. అప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాని యొక్క శంకుస్థాపనకి అరుదు ప్రధానమంత్రిగా రావడం జరిగింది. వారి చేతుల మీద జరిగింది. అయితే గత ప్రభుత్వం రాజధానికి సంబంధించి 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా నిర్విరామం చేయటం, అంతేకాండి ఈ ప్రాంతాన్నంతా ఒక అడవిలాగా చేసేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ ఏరియా అంతా పర్యటించి ఇమీడియట్గా వర్క్స్ టేకప్ చేయమని సిఆర్డీకి చెప్పడం, ఆ నేపథ్యంలో యాక్చువల్గా 64,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలవటానికి అథారిటీలో పర్మిషన్ తీసుకోవటం, దానికి సంబంధించి దాదాపు 41,000 కోట్లకైతే టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్క్స్ని మళ్ళా ప్రధానమంత్రి చేతుల మీదే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి వారిని ఇన్వైట్ చేశారు. వారు 2వ తేదీ రావడానికి యాక్చువల్గా టైం ఇవ్వడం జరిగింది. వారు 3 o'clockకి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి అమరావతి క్యాపిటల్ సిటీ తీసుకొచ్చి 1.1 కిలోమీటర్ రోడ్డు షోలో పాల్గొని ఆ విధంగా డాయస్ మీదకి వచ్చి యాక్చువల్గా 1 hour 4 to 5 యాక్చువల్ డాయస్ మీద ముఖ్య నాయకులు మాట్లాడడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి పునఃప్రారంభానికి ప్రధానమంత్రి గారు 2వ తేదీ మన రాష్ట్రానికి వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సుమారుగా 5 లక్షల పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని దానికి ఏర్పాటు జరిగినాయి. ఈ నేపథ్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకా అమరావతి క్యాపిటల్ సిటీని నేషనల్ హైవే కలిపే ఈ 13 రోడ్డు కానీ, ఈ 15 రోడ్డు కానీ, ఈ 11 రోడ్డు కానీ, సీడాక్స్ రోడ్డు కానీ ఇంకా ఆ యొక్క వర్క్ కానందువల్ల ఇన్ని లక్షల మంది వచ్చేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళిక చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 4 daysలో అనేక రోడ్లను పరిశీలించారు. వాళ్ళు కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటిని క్లీన్ చేయాలంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఐజీ గారు, ఎస్పీ గారు మరియు వారి సిబ్బంది, అదేవిధంగా సిఆర్డీఏ సిబ్బంది వీళ్ళందరితో కలిసి యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 11 ప్లేసుల్లో పార్కింగ్ ప్లేస్ ఉంటాయి. 11 ప్లేసుల్లో పార్కింగ్ పెడుతున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా 11 ప్లేసుల్లో. వెన్యూకి రావడానికి 8 రోడ్లు ఉన్నాయి.
వెన్యూకి రావడానికి 8 రోడ్లు. ఒకటి మంగళగిరి నుంచి వచ్చే 2 రోడ్లు ఉన్నాయి, తాడేపల్లి నుంచి వచ్చేది 1 రోడ్డు ఉంది, వెస్ట్ బైపాస్ కూడా యాక్చువల్గా వెస్ట్ బైపాస్లో కూడా వచ్చి ఈ యొక్క వెన్యూకి వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చి, అదేవిధంగా తాడికొండ నుంచి 1 రోడ్డు, హరిచంద్రాపురం నుంచి 1 రోడ్డు. ఈ రోడ్లలో అక్కడక్కడ చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయాల్సిందిగా పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని మీద ఈరోజు అధికారులతో, సిఆర్డీ అధికారులతోనూ వాళ్ళందరితో అవన్నీ విజిట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. 2 రోజుల్లో అంటే ఇవాళ రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయండి, ఎల్లుండి మార్నింగ్ మళ్ళా కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేస్తాం, అటు పోలీస్ డిపార్ట్మెంటు సిఆర్డీ అని చెప్పాం. ఆ విధంగా యాక్చువల్గా వాళ్ళ వర్క్ ఆల్రెడీ చెప్పంగానే స్టార్ట్ చేశారు. రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసి ఎల్లుండి మార్నింగ్కి ఈ పార్కింగ్కి సంబంధించి కానీ లేదా ఏదైతే వెహికల్స్ రావటం కానీ ఇటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఓకే, రోడ్లు కంజెస్టెడ్గా ఉంటాయి కదా సార్, మార్కెట్ కానీ లోపల కానీ దీనికి సంబంధించి 5 లక్షల మంది అంటున్నారు వెహికల్స్, ఇదంతా ఇబ్బంది. అందుకనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 8 రోడ్లు ప్లాన్ చేశారు. ట్రాఫిక్ వచ్చేటప్పుడు కూడా ఎక్కడెక్కడ అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఏ రూట్లో డైవర్ట్ చేయాలో ఆ డైవర్ట్ చేసేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకుంటారు. హెలిప్యాడ్ దిగిన తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత అంటే హెలిప్యాడ్ దిగిన తర్వాత సెక్యూరిటీ యాంగిల్ ఎక్కడ దాకా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ పాయింట్ నుంచి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయవాడ వన్ టౌన్లోని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల విద్యార్థులు విజయడంకా మోగించారు. తమ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ ఎన్ సూర్యారావు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 44వ డివిజన్లో లేబర్ కాలనీలో జిఎన్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో 2024-25 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ ఈరోజు రిజల్ట్స్ రావడం, దాంట్లో ఈ స్కూల్ నుండి 70 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడం, దాంట్లో 60 మంది పాస్ అవ్వడం చాలా శుభపరిణామం. దాంట్లో 500 అబోవ్ దాదాపు 16 మెంబర్స్కి, అలాగే 400 అబోవ్ 21 మెంబర్స్కి, అలాగే యావరేజ్గా కూడా 86% రావడం అంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చాలా అరుదు. ఆ విధంగా దాదాపు ఒక 5-6 సంవత్సరాలు బట్టి ఈ స్కూల్లోని ఎప్పుడు కూడా పర్సంటేజ్ తగ్గకుండా, మరి ఈరోజు ఉన్నటువంటి స్కూల్లో ఉన్న హెచ్ఎం గారు కానీ, స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు టీచర్స్ అండ్ మాస్టర్స్ అందరూ కూడా కృషితోనే, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో కూడా స్కూల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రీచ్ అవ్వడానికి కారణమైనటువంటి వ్యక్తుల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ సంవత్సరంలో ఈ స్కూల్లోని మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి గారు మరి విద్య మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం, దాంట్లో ఈరోజు స్కూల్లో ల్యాబు, అలాగే లైబ్రరీ, పిల్లలు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానం తీసుకెళ్లే ఉద్దేశంతో ఈరోజు సుజనా ఫౌండేషన్ ద్వారా యలమంచిలి సత్యనారాయణ సుజనా ఎమ్మెల్యే గారు చాలా మంచి ప్రోత్సాహం అందించడం చాలా అభినందనీయం. మరి ఇలాగా ఇంకా ప్రోత్సాహం అందితే ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి మంచి అవకాశం కలుగుతుందని చెప్పి ఈరోజు మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతుంది. అలాగే అనేకమైనటువంటి దాతలు కూడా ఈ స్కూల్లోని టీచర్స్ సహాయంతో వాళ్ళ దాతల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పిల్లలకి ప్రోత్సాహం అందించే విధంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ స్టాఫ్ మొత్తం అందరూ కూడా కృషి చేయడం కూడా చాలా సంతోషకరం. రానున్న కాలంలో కూడాను ఈ యొక్క స్కూల్లో మంచి విద్య అందుతుందనేది నమ్మకానికి ఇది ఒకటే నిదర్శనం. స్కూల్లోనే ఉన్నటువంటి విద్య కాదు, క్రమశిక్షణ కూడా చక్కగా టీచర్స్ కానీ, హెచ్ఎం గారు కానీ ఎప్పటికప్పుడు కేర్ తీసుకొని పిల్లలు ఒకరోజు ఏదైనా ఇబ్బంది జరిగినా పేరెంట్స్కి తెలియజేస్తూ చక్కగా వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్యాబుద్ధులు అందించడమే కాకుండా వాళ్ళ యొక్క విజ్ఞతను కూడా పెంచే విధంగా ఈరోజు మరి టీచర్స్ మరి ఉండడం అంటే చాలా ఆనందకరమైన, వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పేరున ప్రతి టీచర్స్కి, ప్రతి మాస్టర్ గారికి, ప్రతి ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి పాదాభి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళి వీళ్ళని దృష్టిలో పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఆదర్శంగా తీసుకొని రానున్న రేపు నెక్స్ట్ బ్యాచ్ కూడాను ఇంకా 100కి రీచ్ అయ్యే విధంగా కృషి చేస్తారని, వాళ్ళు చదువుతారని చెప్పి ఆ అమ్మవారి ఆశీస్సులు,
అయ్యవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. రవికుమార్ అండి, జిఎన్ఆర్ఎంసీ హై స్కూల్ హెడ్ మాస్టర్ని. మార్చ్ 2025 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ రిజల్ట్ అద్భుతంగా స్కూల్లో రావడం జరిగింది. 70 మంది విద్యార్థులు హాజరైతే దానిలో 60 మంది పాస్ అవడం జరిగిందండి. 86% పాస్ పర్సెంటేజ్ ఉంది. హైయెస్ట్ మార్క్ 556 అండి. 16 మందికి 500 పైన మార్కులు వచ్చినాయి. యావరేజ్ కూడా చాలా చాలా మంచి మార్కులు ఉన్నాయండి. మరి ఈ రకంగా కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ, అట్లాగే విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం పాఠశాల తరఫున, అట్లాగే మేనేజ్మెంట్ తరఫున. ప్రభుత్వం వారి నుంచి కూడా మంచి సహకారం అందించడం జరిగింది. ప్రభుత్వం నుంచి మెటీరియల్స్ అవి ఇచ్చారండి పిల్లలకి చదివించడానికి, చాలా ప్రోత్సాహం అందింది. అలాగే డోనర్స్ ఈవినింగ్ స్నాక్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు ఒక 2-3 గంటలు ఈవినింగ్ ఉండి చదువుకోవడానికి వీలుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. అట్లాగే మా కార్పొరేటర్ గారు మాకు చాలా సహకారం అందించారు అన్ని విషయాల్లోనూ. బాగా చదివిన పిల్లలకి క్యాష్ ప్రైజ్ ఇవ్వటం, నెక్స్ట్ క్లాస్లో వాళ్ళ అడ్మిషన్కి ప్రయత్నం చేయటం, ఇవన్నీ చాలా సహకారం పబ్లిక్ నుంచి కూడా మాకు అందింది. మా అందరి సహకారంతో మంచి రిజల్ట్ సాధించామని మేము భావిస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. 44 డివిజన్ లేబర్ కాలనీలో జిఎన్ఆర్ఎంసీ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కూటమి నేత మైలవరపు దుర్గారావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంతటి ఘన విజయం సాధించడం గర్వించదగ్గ విషయమని ఆయన ప్రశంసించారు. తమ డివిజన్లో ఇటువంటి ప్రభుత్వ పాఠశాల ఉండటం తమకు గర్వకారణమని చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 10వ తరగతి పరీక్షా ఫలితాలని ప్రకటించారు. ఈ ఫలితాల్లో మా శ్రీ విద్యాంజలి విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. టాప్ మార్క్స్ 558 మార్కులు నందిని అనేటటువంటి పాప సాధించింది. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా మంచి మార్కులు సాధించి పాస్ అయ్యారు. దీనికి కారణం ఏంటంటే మా టీచర్ల యొక్క నిజాయితీ కలిగినటువంటి కృషి, పట్టుదల, నిరంతర శ్రమ, వాళ్ళ యొక్క కృషి పట్టుదల కారణంగానే ఈ యొక్క మంచి మార్కులు మేము సాధించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తం 7 అటెండ్ అయ్యారు పరీక్షకి. 7 కూడా పాస్ అవడం అనేది జరిగింది. 100% మొత్తం 100% ఉత్తీర్ణత సాధించాము. ఇది మాకు ఘన విజయంగా, మా విద్యాంజలి యొక్క విద్యార్థుల యొక్క ఘన విజయంగా మేము భావిస్తున్నాము, సంతోషిస్తున్నాము. మిగతా అందరికీ కూడా, మా స్టాఫ్కి, వాళ్ళ యొక్క పేరెంట్స్ అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని రాకేష్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఎన్వి రావు తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి వల్లనే తమ పాఠశాల విద్యార్థులు ఈ ఘనత సాధించారని చెప్పారు. చాలా సుదినం, చాలా సంతోషకరమైనటువంటి రోజు మాకు. ఎందుకంటే కేఎల్ఆర్ నగర్లో స్లమ్ ఏరియాలో కేవలం 600, 700, 800 ఫీజు తీసుకొని చదివి చెప్పేటువంటి ఈ స్కూల్లో 587 మార్కులతో వజీహా ఈరోజు మా స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది. అలాగే జ్యోత్స్న 577 మార్కులతో సెకండ్ రావడం జరిగింది మా స్కూల్కి. కేవలం 600కి 13 మార్కులు తక్కువ 587 మార్కులతో సాధించడం మా స్కూల్తో ఇది ఒక రికార్డు. యాక్చువల్గా మేము మార్కుల కోసం ఎప్పుడు ప్రయత్నం చేయకుండా చేసుకుంటూ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం విద్యార్థుల కోసం పాటుపడ్డాం. బుక్ ఎగ్జిబిషన్లో 7 ప్రైజులు కానించి, పుస్తక రివ్యూ కానించి, ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా, విజయవాడలో ఎక్కడికి వెళ్ళినా కానీ, స్టేట్ లెవెల్లో కానీ మా పిల్లలు ప్రైజులు తీసుకొస్తుంటారు. ఎస్ఐ రైటింగ్, డిబేటు, ఇంకా అనేక రకమైన క్రీడల్లో కానీ తీసుకొస్తారు. అలాంటి చదువుల్లో మార్కులు బాగా మా టీచర్స్ అందరూ కష్టపడి చెప్పడం వలన వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా మా టీచర్స్ యొక్క చాలా అకుంఠిత దీక్షతో వాళ్ళు బోధించారు. అలాగే ఆ విద్యార్థులు కూడా మంచి దీక్షతో చదువుకున్నారు. వాళ్ళు మంచి మార్కులు వచ్చాయి. ఇంతకన్నా సంతోషకరమైనది ఏముంటుంది? మా రాకేష్ పబ్లిక్ స్కూల్లో ఇన్ని మార్కులు వస్తాయని చెప్పేసి మేము కళ్ళ కూడా ఊహించలేదు. కానీ భగవంతుడి దయ వల్ల లాస్ట్ ఇయర్ 584 అయితే ఈసారి 587 మార్కులకి ఎదిగేటట్టుగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నా. టీచర్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. అలాగే స్టడీ టీచర్ కూడా బాగా చదివించారు. సబ్జెక్ట్ టీచర్స్ రమేష్ మాస్టర్ కానీ, షకిల్లా గారు కానివ్వండి, మల్లేశ్వరి కానివ్వండి, అలాగే ఇంకా మిగతా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా చాలా శ్రద్ధగా చెప్పారు. ఇదే పట్టుదలతో మన పిల్లలు మంచిగా తీర్చిదిద్దాం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అనుకుంటున్నాం.
జేఎండ్కేలో ఉగ్రవాదుల దాడిలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 25 మంది టూరిస్టులు మరణించినట్లు సమాచారం. ఉగ్రవాదులు అతి కిరాతకంగా వీరిని చంపినట్లు నేషనల్ మీడియా రిపోర్టులు చెబుతూ ఉన్నాయి. పుల్వామా తర్వాత ఇది అతిపెద్ద అటాక్. రాజీవ్ గాంధీ నగర్ 6/1లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సైడ్ ట్రైన్ పనులు జరుగుతూ ఉండగా విద్యుత్ శాఖ అనుమతి లేకుండానే ఈ పనులు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు ఓ విద్యుత్ స్తంభం డ్రైన్ నిర్మాణ సమయంలో విరిగి కింద పడింది. ఈ ఘటనలో గోళ్ల వర్మనేశ్వరరావు అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అలాగనే 10 ఏళ్ల చిన్నారి జోసెఫ్ విద్యుత్ స్తంభం కింద చిక్కుకుపోవడంతో తీవ్రంగా గాయాల పాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి బాలాజీ నర్సింగ్ హోమ్ కి అతన్ని తరలించారు. విద్యుత్ స్తంభం విరగటం వలన కరెంటు తీగలు తెగిపడి రోడ్డు మీద పడ్డాయి. అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు వెంటనే ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ప్రమాదం తర్వాత కూడా ఇప్పటివరకు కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ ప్రతినిధులు సంఘటన స్థలానికి రాకపోవడం గమనార్హం. స్థానికులు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒంగోలులో టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణ హత్య. ఒంగోలు బైపాస్ రోడ్లో తన కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరిపై కత్తులతో దాడి చేసిన గుర్తు తెలియని యువకులు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ దామోదర్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల మీద కుక్కల దాడి చేస్తే మున్సిపల్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తేల్చి చెప్పారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజలు, అధికారుల నుంచి ఎమ్మెల్యే గల్లా మాధవి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులకి చరవాణి నుంచి ఆదేశించి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ రోజు అహల్య హాస్పిటల్ నందు డాక్టర్ శనక్కేల రాజకుమారి గారు ప్రెగ్నెన్సీ సమయంలో మరియు డెలివరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ 7-8 మధ్యలో తింటే 10-11కి డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, ఒకరోజు మజ్జిగ తీసుకోవచ్చు. 12-1 గంటకి లంచ్, తర్వాత మీరు 3ంటికి అట్లాగా కొన్నిసార్లు స్నాక్స్. మీకు స్నాక్స్ కూడా లాస్ట్లో చూపిస్తాం ఏమేమి ఉన్నాయో. ఫ్రూట్ ఈ రెండింటిలో ఒకటి తీసుకోవచ్చు. 7ంటికల్లా మీరు డిన్నర్ చేయొచ్చు. సో ఎవ్రీ 2 గంటలకి 3 గంటలకి ఏదో ఒకటి తింటారు. సో ఆకలేదు, కరెక్ట్గా పోషకాహారం కూడా కరెక్ట్గా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అందరికీ మేము ఒకటే చెప్తాం, ఎట్లా పండుకోవాలి, లెఫ్ట్ సైడే తిరిగి పండుకోవాలి అని చెప్తాం. సో కొంతమంది మేము పండుకోలేకపోతున్నాం, తెలియకుండా మళ్ళీ స్ట్రైట్గా పండుకుంటున్నాం అని చెప్తున్నారు. కానీ లెఫ్ట్ సైడే పండుకోవాలి. మీకు పండుకోలేనప్పుడు కూడా ఇట్లా ఒక పిల్లో పెట్టుకోవచ్చు, కాల్ మధ్యలో ఒక పిల్లో పెట్టుకోవచ్చు, దానికి సపోర్ట్ తీసుకోవచ్చు. పండేటప్పుడు కూడా ఇట్లాగా మీరు ఒక లెఫ్ట్ సైడ్ పండేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకుని స్లోగా పండుకోవాలి. ఒకేసారి మంచం మీద ఇట్లా పండుకుంటున్నారు, అట్లా పండుకోకూడదు. కొన్నిసార్లు మజిల్ కండ పెయిన్ వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వలన మజిల్స్ అన్ని వీక్గా ఉంటాయి, కొన్నిసార్లు స్ట్రెయిన్ అవ్వచ్చు. అందుకని ఇట్లా సపోర్ట్ తీసుకుని పండుకోవాలి. సో ఎందుకు స్ట్రైట్గా పండుకోకూడదు? ఇప్పుడు చూస్తే ఇక్కడ గట్ సంచి ఇట్లా పెద్దగా అయిపోతుంది, అది ఆల్మోస్ట్ ఊపిరి తిత్తుల వరకు వచ్చేస్తుంది. సో ఇక్కడ పెద్ద నరాలు ఉంటాయి, ఇది అయోటా అంటాం. హార్ట్ నుంచి కింద లెగ్స్ వరకు వెళ్ళే రక్త కణాలు. సో రక్త ప్రసరణ అనేది దాని ద్వారానే జరుగుతుంది. సో ఈ ప్రెషర్ అంతా దాని మీద పడిపోయి కాలుకి రక్త ప్రసరణ జరగదు. అలాగే రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల మళ్ళీ తిరిగి రక్త ప్రసరణ ముందుకు వెళ్ళదు. సో బీపీ డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే బీపీ డౌన్ అవుతుందో నాయికి రక్త ప్రసరణ అనేది తక్కువ అయిపోతుంది. నెమ్మదిగా ఉమ్మనీరు తగ్గడం, బిడ్డ బరువు తగ్గడం, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని ఒక పక్కకి తిరిగి ఖచ్చితంగా పండుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, లెఫ్ట్ లాటరల్ ప్రెగ్నెన్సీలో ఎక్కడికి వెళ్ళినా సరే లెఫ్ట్ లాటరల్లే పండుకోవాలని చెప్తాం. సో నెక్స్ట్ డెలివరీ వచ్చేటప్పటికి ఇంకా 9 నెలలు వస్తే డెలివరీయే కదా వెయిట్ చేసేది మనం. సో బేబీకి డెలివరీ అయినప్పుడు ఇట్లాగా బేబీ కిందకి తల దిగింది కిందకి అన్నప్పుడు నార్మల్ డెలివరీ అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన కొంతమందికి నార్మల్ డెలివరీ అవకాశం ఉండే వాళ్ళకు మేము నార్మల్ డెలివరీ ఎక్సర్సైజెస్ చెప్తున్నాం. సో అవి ఫాలో అవ్వాలి. సో డెలివరీకి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది, ఇప్పుడు కొంతమందికి 8వ నెలలో డెలివరీ అవ్వచ్చు, 9వ నెలలో
నార్మల్ ప్రెగ్నెన్సీకి 9వ నెల ఎండింగ్ వరకు ఆగాల్సింది. ఇప్పుడు ఐవీఎఫ్ కానీ ఐయుఐ ఏజ్ వైజ్గా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. నార్మల్ నొప్పులు ఎట్లా ఉంటాయి, నొప్పులు అంటే కడుపులో నొప్పులు వస్తూ ఉంటాయి, పొట్ట నొప్పి, తర్వాత నడుము. ఈ రెండు కానీ వచ్చినాయి అంటే ఇంకా ఆపడానికి ఉండదు, డెలివరీ అయిపోతుంది. సో వెంటనే హాస్పిటల్కి రావాలి. ఆ నడుము నొప్పి ఎట్లా ఉంటుందంటే వచ్చి ఆగిపోవటం అనేది ఉండదు. ఇంకా వచ్చి 1 గంట 2 గంటలు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అసలు మీరు ఇంట్లో ఉండలేరు, కూర్చోలేరు, హాస్పిటల్కి వెంటనే రావాలి. కడుపులో నొప్పి అయినా అంటే ఇవాళ నిన్న రాత్రి నొప్పులు వచ్చి ఆగిపోయి పొద్దున్నే వచ్చి చెప్తే అవి నొప్పుల కింద రావు. 9వ నెల నుంచి ఎట్లా ఉంటుందంటే పొట్ట టైట్ అవుతూ ఉంటుంది. కానీ నొప్పి లేదనుకోండి, దాని గురించి వరి అవ్వదు. నొప్పి వస్తేనే నొప్పులు వచ్చినట్టు, దాని పేరు అట్లాగే ఉంది కదా, నొప్పులు అంటాం. డెలివరీకి నొప్పులు అంటాం. పొట్ట టైట్ అవుతుంది అంటే నొప్పి లేదనుకోండి, అవి నొప్పుల కింద రావు. సో నొప్పులు వచ్చినప్పుడే హాస్పిటల్కి వెంటనే వచ్చారు. ఆ నొప్పులు ఎట్లా ఉంటాయి, కంటిన్యూస్గా వచ్చేస్తూ ఉంటాయి. 5 నిమిషాలు గ్యాప్ ఉంటుంది, మళ్ళీ వస్తుంది. సో అది నొప్పులు అంటే అర్థం. సో మీరు 8వ నెల నుంచి ఒక బ్యాగ్ రెడీ పెట్టుకుని ఉండాలి. హాస్పిటల్కి ఏమేమి పెట్టుకోవాలి, బట్టలు, టవల్స్, డైపర్స్, ఫోన్ ఛార్జర్, ఫోన్ కూడా అవసరం కదా, ఫోన్ ఛార్జర్స్, ఈ ఫీడింగ్ నైటీస్, అట్లాంటి ఒక బ్యాగ్ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నొప్పులు వచ్చినప్పుడు అవన్నీ సర్దుకోలేము కదా, అందుకని ఒక బ్యాగ్ 8వ నెల నుంచి రెడీగా ఉండాలి. సో డెలివరీ అయిపోయింది, బేబీ కేర్ ఎట్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో తెలుగు వ్యక్తులు మృతి చెందడం పట్ల సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు. పహల్గాం ఉగ్రదాడిలో 2 తెలుగు వ్యక్తుల మృతి, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఉగ్రవాద చర్యలు సమాజానికి మాయని మచ్చ వంటివని సీఎం వెల్లడి. అమరావతిలో మే 2వ తేదీన పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి నారాయణ. ప్రధాని మోదీ సభకు వచ్చే రహదారుల్ని పరిశీలించిన మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.